అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. క్రిస్పీ ప్రాన్ బాల్స్ ఒక చాలా పాపులర్ అయిన ఒక స్టార్టర్ రెసిపీ. ఇంట్లో ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు ఈ రెసిపీ చేస్తే చాలా స్పెషల్గా ఉంటుంది. ఇంట్లో ఏదైనా డిన్నర్ టైంలో కూడా అడిషనల్గా ఈ రెసిపీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ క్రిస్పీ ప్రాన్ బాల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 500 గ్రాములు రొయ్యలు తీసుకున్నాను. ముందుగా వీటిని నీళ్లతో శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి వీటికి మధ్యలో ఉన్న రొయ్యల సిర కూడా తీసేయాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి నీచు వాసన రాకుండా ఉండటానికి నేను వీటిని పసుపు ఉప్పు కలిపిన నీళ్లతో కడిగాను. ఇప్పుడు ఒక బౌల్లో కట్ చేసుకున్న రొయ్యల్ని తీసుకుని అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, రెండు టీ స్పూన్లు లైట్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు లైట్గా గిలకొట్టిన ఒక గుడ్డుని వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్, 1/2 కప్ బ్రెడ్ పొడి వేసి అంతా కలిసేట్టు మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఈ ఉండలన్నీ బ్రెడ్ పొడిలో వేసి మొత్తం కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. ఈ రొయ్యల ఉండలన్నీ తయారైన తర్వాత వీటిని 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల రొయ్యల ఉండలో ఉన్న తేమ తగ్గి వేయించుకోవడానికి బాగుంటుంది. ఒక బాండీ తీసుకుని వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె చక్కగా కాగిన తర్వాత రొయ్యల ఉండల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి రొయ్యల ఉండలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి నూనెలో నుంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ క్రిస్పీ ప్రాన్ బాల్స్ని మేనేస్తో పాటు వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్పైసీ మేనేస్ చేయడం కోసం 3 టీ స్పూన్ల ప్లెయిన్ మేనేస్ తీసుకోవాలి. ఇందులో 3 టీ స్పూన్ల చిల్లీ సాస్ వేస్తున్నాను. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా స్పైసీనెస్ లెవెల్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్పైసీ మేనేస్ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, క్రిస్పీ ప్రాన్ బాల్స్ చూడడానికే ఎంత బాగున్నాయో. వీటిని మీరు ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ క్రిస్పీ ప్రాన్ బాల్స్ని మీరు స్వీట్ చిల్లీ సాస్తో కానీ స్పైసీ మేయోనీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి. You can get a copy of our first edition of the home cooking book on 21 frames.